రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ శశాంక్ తో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కేంద్ర ఐఏఎస్ అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ధరణి పోర్టల్ పనితీరును, రైతులకు రిజిస్ట్రేషన్ సమయంలో తలెత్తిన సమస్యల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు కేంద్ర ఐఏఎస్ ఆఫీసర్లు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ప్రెసెంట్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉంది, దాని స్కానింగ్ ఎలా చేస్తున్నాము, మనం పబ్లిక్ ఎంత వినియోగదాయకంగా ఉంది, వాళ్ళకి ఇంకా దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడ్రస్ చేస్తూ ఇంకా సులభతరంగా అందరికీ ఇంకా ఈజీగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు యావరేజ్ గా ఒక 30-40 మినిట్స్ పడుతుంది, అది కూడా తగ్గించి ఒక 10 నిమిషాలలో వాళ్ళు మంచి తొందరగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళేటట్టు ఒక డాక్యుమెంట్ అనేది కూడా ఎలా రూపొందించాలి ఆటోమేటిక్ గా, దాంట్లో మళ్ళీ పబ్లిక్ కూడా ఎంత ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలని మనకు సెంట్రల్ లెవెల్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ నుంచి ఆఫీసర్స్, అంటే అందరికంటే పెద్ద సెక్రటరీ స్థాయి ఆఫీసర్, ఇంకా జాయింట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ స్టడీ చేశారు. సో ఎలా అయితే వేరే స్టేట్స్ లో కూడా ఇంకా దీని మీద చాలా కొంచెం మనకంటే కొందరు ముందున్నారు, కొందరు మనకంటే వెనుకబడి కూడా ఉన్నారు. సో ముందున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని మన దగ్గర ఉన్న సిస్టమ్ ని కూడా ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేసి పబ్లిక్ కి ఒక సులభతరమైన రిజిస్ట్రేషన్ ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మంచిగా జరగాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెళ్లారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఫండ్స్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఎలక్ట్రానికల్ గా కానీ కంప్యూటర్స్ కానీ అరేంజ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసమని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి విజిట్ చేశారు. ఇది ఇక్కడ మనకి టోటల్ అర్బన్ ప్లస్ పెరి అర్బన్ ఏరియా అంటారు దీన్ని. అంటే అర్బన్ అంటే ఓన్లీ మనకు అక్కడ ఓన్లీ ఇండ్లు అవే ఉంటాయి ఎక్కువ. ఇక్కడైతే ఇండ్లు, ప్లాట్లు, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి చూస్తున్నారు. సో అన్ని రకాలుగా వాళ్ళకు ఒక ఓవరాల్ అవగాహన వస్తుంది అన్న విషయంలో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంపిక చేసుకున్నారు. అందుకని మాకు కూడా ఇక్కడికి రావడం వల్ల మా అందరి స్టాఫ్ కూడా